గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో నేడు కీలక విచారణ జరగనుంది. ఓవైపు పోలీసుల కస్టడీ పిటిషన్, మరోవైపు వంశీ బెయిల్ పిటిషన్, మరోవైపు ఇంటి భోజనం కోసం వేసిన పిటిషన్లు కోర్టులో విచారణకు రానున్నాయి. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీని 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేశారు. దీనిపై నిన్ననే విచారణ జరగాల్సి ఉన్న కస్టడీ పిటిషన్లో తప్పులుండడంతో అది వాయిదా పడింది. వంశీని ప్రశ్నిస్తేనే చాలా విషయాలు బయటపడతాయని పోలీసులు అంటున్నారు. ఇప్పటికే వంశీకి బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరపు న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు. దానిపై కూడా ఎస్సీ/ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టులో విచారణ జరగనుంది. ఇరు పక్షాలకు నోటీసులు ఇచ్చి కౌంటర్ వేయాలని ఆదేశించనుంది. అలానే అనారోగ్యం కారణంగా బెడ్తో పాటు ఇంటి భోజనం అనుమతించాలన్న వంశీ పిటిషన్ కూడా కోర్టు ముందుకు రానుంది. దీనిపై ఈరోజు ఇరు పక్షాలకు నోటీసులు జారీ చేయనున్నారు న్యాయమూర్తి. ఇటు వైసీపీ అధినేత జగన్ నేడు వల్లభనేని వంశీని పరామర్శించనున్నారు. ఉదయం 11 గంటలకు విజయవాడ సబ్ జైలుకు వస్తారు జగన్. వంశీతో మాట్లాడతారు. ఇప్పటికే వంశీ భార్య పంకజశ్రీని ఫోన్లో పరామర్శించి ధైర్యం చెప్పారు జగన్. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో నేడు కీలక విచారణ జరగనుంది. ఓవైపు పోలీసుల కస్టడీ పిటిషన్, మరోవైపు వంశీ బెయిల్ పిటిషన్, మరోవైపు ఇంటి భోజనం కోసం వేసిన పిటిషన్లు కోర్టులో విచారణకు రానున్నాయి. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీని 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేశారు. దీనిపై నిన్ననే విచారణ జరగాల్సి ఉన్న కస్టడీ పిటిషన్లో తప్పులుండడంతో అది వాయిదా పడింది. వంశీని ప్రశ్నిస్తేనే చాలా విషయాలు బయటపడతాయని పోలీసులు అంటున్నారు. ఇప్పటికే వంశీకి బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరపు న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు.